హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో బియ్యపిండి లేకుండా మైదాతో కాకుండా 2 ఫ్లేవర్స్తో కరకరలాడే చిప్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. సింపుల్గా చాలా తక్కువ టైంలోనే చేసుకోవచ్చు, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. ఇలా ప్రిపేర్ చేసుకొని మనం 1 మంత్ వరకు ఈ చిప్స్ని స్టోర్ చేసుకోవచ్చండి. ఇలా తయారు చేసుకున్న చిప్స్ని ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకున్నారంటే 1 మంత్ వరకు కూడా క్రిస్పీనెస్ అలాగే ఉంటుందండి. ముందుగా మిక్సీ జార్లో 2 కప్స్ వరకు బొంబాయి రవ్వని తీసుకోండి. ఇలా తీసుకున్న బొంబాయి రవ్వని గ్రైండ్ చేసుకోండి. ఇలా మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి. మనకి పిండిలో అయితే ఎలా ఉంటాయో అలా. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇందులో 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ జీరా పౌడర్ని వేసి ఉప్పు, జీరా పౌడర్ అనేది కలిసేలాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత వేడి చేసుకున్న 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకొని ఆయిల్ మొత్తం పిండికి పట్టేలాగా కలుపుకోండి. ఆయిల్ మొత్తం కలిసిన తర్వాత ఇలా ముద్దలాగా ఫామ్ అవ్వాలండి. ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెంగా వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోండి. మనం కలుపుకున్న పిండి అనేది మరీ మెత్తగా ఉండొద్దండి, కొంచెం గట్టిగానే ఉండాలి. ఇలా కలుపుకున్న తర్వాత డ్రై అవ్వకుండా ఉండడం కోసం ఒక తడి కాటన్ క్లాత్ని కప్పి 10 నిమిషాలు పక్కనుంచండి. పుదీనా ఫ్లేవర్ కోసం కొన్ని పుదీనా ఆకులను తీసుకొని డ్రై రోస్ట్ చేసుకొని గ్రైండ్ చేసుకోండి. ఇందులో 1/2 టీ స్పూన్ ఆమ్చూర్ పౌడర్ని వేసి కలుపుకోండి. మీరు ఆమ్చూర్ పౌడర్కి బదులు చాట్ మసాలా, నూడిల్స్ మసాలా అయినా వేసుకోవచ్చండి. వెల్లుల్లి ఫ్లేవర్ కోసం వెల్లుల్లి కారం తీసుకోండి. ఇలా ఈ రెండింటిని రెడీ చేసుకొని పక్కన ఉంచండి. 10 నిమిషాల తర్వాత క్లాత్ తీసేసి మరొకసారి పిండిని కలుపుకోండి. పిండిలోంచి సపరేట్గా చిన్న చిన్న పిండి ముద్దల్లాగా చేసుకొని ఒక పిండి ముద్దను తీసుకొని చపాతీలాగా చేసుకోండి. మీకు ఎంత వీలైతే అంత పలచగా చేసుకోండి. ఇలా ఈ మందం ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు 4 సైడ్స్ కట్ చేసుకొని పిండిని తీసేయండి. చాక్తో కానీ పిజ్జా కట్టర్తో కానీ ఇలా ఒక్క దాంట్లో 4 భాగాలు వచ్చేలాగా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న దాంట్లోంచి ఒక పీస్ని తీసుకొని ఇలా ట్రయాంగిల్ షేప్స్ లాగా కట్ చేసుకోండి. మీకు నచ్చిన షేప్స్లో చేసుకోవచ్చండి. ఇలా అన్నీ రెడీ చేసుకొని ప్లేట్లో తీసుకోండి. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్లో ఆయిల్ని తీసుకొని ఆయిల్ హీట్ అయ్యాక మనం రెడీ చేసుకున్న చిప్స్ని వేసుకొని ఫ్రై చేసుకోండి. లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి, అప్పుడే చిప్స్ అనేవి క్రిస్పీగా ఫ్రై అవుతాయి. ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని తీసేసుకోండి. మనం ఫ్రై చేసుకున్న చిప్స్లోంచి కొన్ని చిప్స్ని ఒక బౌల్లోకి తీసుకొని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారంలోంచి 1 టీ స్పూన్ కారంని తీసుకొని చిప్స్లో వేసుకొని కారం చిప్స్కు పట్టేలాగా కలుపుకోండి. అలాగే మరొక బౌల్లో కొన్ని చిప్స్ని తీసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న పుదీనా పౌడర్ని వేసుకొని మిక్స్ చేసుకోండి. క్రిస్పీగా టేస్టీగా 2 ఫ్లేవర్స్తో చాలా బాగున్నాయండి. మనం బయట కొనుక్కునే ఆలు చిప్స్ కంటే కూడా చాలా రుచికరంగా ఉన్నాయి. కరకరలాడే చిప్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న చిప్స్ని మనం 1 మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చండి. క్రంచీగా టేస్టీగా చాలా బాగుంటాయండి. మిక్సింగ్ బౌల్లో 2 కప్పుల మైదా పిండి, మీరు కావాలంటే మైదా పిండి ప్లేస్లో గోధుమ పిండినైనా తీసుకోవచ్చు. కానీ మైదా పిండి తీసుకోవడం వలన క్రిస్పీగా మరియు టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. రుచికి సరిపడినంత ఉప్పు, 2 టీ స్పూన్ల నువ్వులు, సన్నగా కట్ చేసుకున్న 2 టేబుల్ స్పూన్ల కరివేపాకు, అలాగే 1 టేబుల్ స్పూన్ వామని ఇలా నలిపి తీసుకోండి. ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా కలుపుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసి ఆయిల్ అనేది పిండిలో మిక్స్ అయ్యేలాగా బాగా కలపండి. ఆయిల్ మొత్తం మిక్స్ అయ్యాక పిండి అనేది
ఇలా ముద్దలాగా ఫామ్ అవ్వాలండి. ఇలా ఆయిల్ వేసుకొని మిక్స్ చేసుకోవడం వలన పిండి అనేది చాలా సాఫ్ట్గా వస్తుందండి. ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోండి. పిండి అనేది ఈ విధంగా కలుపుకున్నాక మూత పెట్టి 5 నుంచి 8 నిమిషాల వరకు పక్కన ఉంచండి. ఇప్పుడు ఒక చిన్న బౌల్లో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి, 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ని వేసి బాగా మిక్స్ చేయండి. 2 నిమిషాలు బాగా బీట్ చేస్తూ మిక్స్ చేయండి. మనకు క్రీమ్ అనేది ఎలా ఉంటుందో అలా రావాలండి. ఇలా కలుపుకొని పక్కన ఉంచండి. ఇప్పుడు మనం కలుపుకున్న పిండిలోంచి 2 నుంచి 3 పిండి ముద్దల్లాగా సపరేట్ చేసి చపాతీ కర్రతోటి మీకు ఎంత వీలైతే అంత పలచగా చేయండి. పిండి అనేది కొంచెం గట్టిగానే ఉండాలండి, లూజ్గా ఉండొద్దు. ఇప్పుడు దీని మీద మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న నెయ్యి కార్న్ఫ్లోర్ మిక్చర్ని వేసి మొత్తం అప్లై చేయండి. ఇప్పుడు దగ్గరగా రోల్ చేసుకోవాలండి. గ్యాప్ అనేది రాకుండా స్లోగా దగ్గరగా రోల్ చేసుకోవాలండి. ఇలా రోల్ చేసుకున్న పిండిని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోండి. 1/2 ఇంచు వచ్చేలాగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న పీసెస్ని వేలితో ఇలా లైట్గా ప్రెస్ చేయండి. ముందే మనం చపాతీ కర్రతో చేస్తే షేప్స్ అనేవి కరెక్ట్గా రావండి. ఫస్ట్ ఇలా వేలితో ప్రెస్ చేసి రౌండ్గా చేసుకోండి. ఇప్పుడు చపాతీ కర్రతో పల్చగా రౌండ్గా చేసుకోండి. ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. ఇదే విధంగా అన్నింటినీ ప్రిపేర్ చేసుకోండి. స్టవ్ పై ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకొని ఆయిల్ అనేది మీడియం హీట్ అయ్యాక స్టవ్ని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసి మనం ప్రిపేర్ చేసుకున్న చిప్స్ని ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇలా ఫెస్టివల్స్ టైమ్స్లో కూడా చేసి పెట్టారంటే ఇంట్లో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారండి. ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసేసుకుంటే సరిపోతుందండి. ఆయిల్లోంచి తీసాక ఇంకొంచెం కలర్ అనేది చేంజ్ అవుతాయి. అంతేనండి, కరకరలాడే చిప్స్ రెడీ. ఇలా చాలా సింపుల్గా మీరు ఇంట్లోనే ఈ చిప్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. క్రంచీ అండ్ టేస్టీ అయిన పప్పు చెక్కల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. సింపుల్గా తక్కువ టైంలోనే తక్కువ పిండితోనే ఎక్కువగా పప్పు చెక్కల్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ సంక్రాంతి పండగకి మీరు ఇంట్లో ఇలా పప్పు చెక్కల్ని చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చండి. పిల్లలు కూడా చాలా బాగా ఇష్టపడతారు. ముందుగా మిక్సీ జార్లో 10 పచ్చిమిర్చి ముక్కలు, 1 టేబుల్ స్పూన్ అల్లం ముక్కలు, 5 వెల్లుల్లి రెబ్బలు, రుచికి సరిపడినంత ఉప్పు, 1 టీ స్పూన్ పసుపు వేసుకొని గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో 2 కప్పుల బియ్యం పిండిని తీసుకోండి. అందులో 1 టేబుల్ స్పూన్ నువ్వులు, 1 టీ స్పూన్ జీలకర్ర, సన్నగా కట్ చేసుకున్న 1/2 కప్పు కరివేపాకు, మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్, అలాగే 2 అవర్స్ ముందు నానబెట్టుకున్న 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు, 3 టేబుల్ స్పూన్ల వేడి చేసుకున్న ఆయిల్ని వేసి కలుపుకోండి. క్రిస్పీనెస్ కోసం ఇలా ఆయిల్ని వేసుకుంటున్నామండి. ఆయిల్ ప్లేస్లో మీరు వెన్న రవ్వ అయినా వేసుకోవచ్చు. ఆయిల్ మొత్తం పిండికి పట్టేలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ కలుపుకోండి. ఇలా మెత్తటి పిండిలాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఈ పిండిలోంచి కొంచెం పిండిని తీసుకుంటూ చిన్న బాల్ సైజు షేప్స్ లాగా చేసుకోండి. ఇలాగే పిండి మొత్తాన్ని చేసుకొని రెడీగా ఉంచండి. ఈ సైజులో చేసుకున్నామంటే మనం చేసుకునే పప్పు చెక్కలకి కరెక్ట్గా సరిపోతుందండి. ఇప్పుడు ఒక కవర్పై ఆయిల్ని వేసుకొని ఆయిల్ మొత్తం కవర్పై అప్లై చేసుకోండి. పిండిని తీసుకొని రౌండ్గా పప్పు చెక్క షేప్స్ లాగా చేసుకోండి. మందంగా ఉండొద్దండి, చాలా పల్చగా చేసుకోవాలి. అప్పుడే పొంగకుండా క్రిస్పీగా వస్తాయి. స్టవ్ పై ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకొని ఆయిల్ హీట్ అయ్యాక మనం చేసుకున్న పప్పు చెక్కల్ని వేసుకొని ఫ్రై చేసుకోండి. గరిటెతో తిప్పుకుంటూ 2 వైపులా ఫ్రై చేసుకోవాలి. మనం పచ్చికారం వేసుకున్నాం కాబట్టి ఎక్కువగా కలర్ అనేది రాదండి. ఇలా ఫ్రై చేసుకొని తీసుకోండి. 2 కప్స్ బియ్యం పిండికి అంటే 1/2 కేజీ బియ్యం పిండికి 70 to 80 వరకు అయితే పప్పు చెక్కలు అయ్యాయండి.
మీరు ఎప్పుడు పప్పు చెక్కలు చేసుకున్నా సరే ఇలా పచ్చికారంతో చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. ఎంతో క్రంచీ అండ్ టేస్టీ అయిన హెల్దీ స్నాక్ ఐటెంని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఏదైనా స్నాక్ అడిగినప్పుడు పెసరపప్పుతో ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. టమాటో సాస్తో కనుక తిన్నారంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటాయండి. ముందుగా 1 కప్ పెసరపప్పుని 2 టైమ్స్ వరకు వాష్ చేసుకొని 2 అవర్స్ వరకు నానబెట్టుకోండి. టైం లేదు అనుకున్నప్పుడు హాట్ వాటర్తో నానబెట్టుకున్నారంటే పప్పు అనేది త్వరగా నానుతుంది. ఇలా నానబెట్టుకున్న పెసరపప్పులోంచి వాటర్ తీసేసి మిక్సీ జార్లో వేసుకొని ఇందులోకి 6 నుంచి 7 అల్లం ముక్కలు, 2 పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకొని గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న పెసరపప్పు మిశ్రమాన్ని ప్లేట్లోకి తీసుకోండి. కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, చిల్లీ ఫ్లేక్స్ 1 టీ స్పూన్, పెప్పర్ పౌడర్ 1/2 టీ స్పూన్, 2 టీ స్పూన్ల ఆయిల్ని వేసుకొని ఇవన్నీ మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకోండి. ఈ విధంగా కలుపుకున్న మిశ్రమంలోకి ఇప్పుడు 1 కప్పు వరకు గోధుమ పిండిని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. మీరు కావాలంటే గోధుమ పిండి ప్లేస్లో మైదా పిండి అయినా తీసుకోవచ్చండి. హెల్తీగా చేసుకోవాలనుకునే వారైతే ఇలా గోధుమ పిండిని తీసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత పిండి మీద కొంచెం ఆయిల్ని అప్లై చేసి మరొకసారి కలుపుకొని పిండి డ్రై అవ్వకుండా ఉండడం కోసం బౌల్ పెట్టి పక్కన ఉంచండి. చిన్న బౌల్లోకి 2 టీ స్పూన్ల నెయ్యి, 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ని తీసుకొని మిక్స్ చేసుకోండి. ఈ విధంగా క్రీమీ స్ట్రక్చర్ వచ్చేలాగా బాగా మిక్స్ చేసుకొని పక్కన ఉంచండి. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని మరొకసారి మిక్స్ చేసుకొని పిండిని పెద్ద సైజు 4 పిండి ముద్దల్లాగా చేసుకోండి. ఇప్పుడు ఒక పిండి ముద్దను తీసుకొని చపాతీలాగా చేసుకోండి. మీకు ఎంత వీలైతే అంత పలచగా చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత దీనిపైన మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ క్రీమ్ని ఈ విధంగా పైన అప్లై చేసుకోండి. ఆ తర్వాత పొడిపిండిని చల్లుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫోల్డింగ్ అనేది చేసుకొని మళ్ళీ దీనిపైన కార్న్ఫ్లోర్ క్రీమ్ అనేది అప్లై చేసుకోండి. ఈ విధంగా క్రీము పొడిపిండి అనేది చల్లుకోవడం వలన అంటుకుపోకుండా మనకి స్నాక్స్ అనేవి పొరలు పొరలుగా చాలా బాగా వస్తాయండి. ఈ విధంగా 2 సార్లు చేసుకున్న తర్వాత ఇప్పుడు చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. మనకి కాజాలు ఎలా లేయర్గా ఉంటాయో ఆ విధంగా వస్తాయండి. ఆయిల్లో వేసుకున్నాకైతే మనకి చాలా పర్ఫెక్ట్గా కనిపిస్తాయి. ఆయిల్ అనేది మీడియం హీట్ అయ్యాక వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. మీడియం టు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నారంటే లోపల కూడా మంచిగా ఫ్రై అవుతాయి. ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసేసుకోండి. ఈవినింగ్ టైంలో స్నాక్స్కి చాలా రుచికరంగా ఉంటాయండి. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియజేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.